డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి అక్షయ తృతీయ వస్తుంది. అవును, మరి బంగారం ధరలు చూసుకుంటే ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అనేది తెలియటం లేదు. అయినా జనాలు మాత్రం కొనడానికి ఎక్కడా కూడా ఆగడం లేదు. అవును. మరి అక్షయ తృతీయ అనగానే కూడా ఆ రోజు ఖచ్చితంగా బంగారం అనేది చిన్న ఎత్తైనా సరే కొని పెట్టుకోవాలి ఇంట్లో అని అంటారు కదా. అవును. అది ఎంతవరకు నిజమంటారు? ఆ రోజు మనం బంగారం కొంటే మరి సిరి సంపదలు అన్ని కూడా మన ఇంటి నిండా ఉంటాయా అంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందిలో ఈ డౌట్ ఉంది. వాస్తవంగా ఏంటంటే అమ్మ, బంగారం కొనుక్కోమని చెప్పటం అనేది అనాదిగా ఎవరో చెప్పారు, అది అనాదిగా అందరూ నమ్మి ఆచరిస్తూ ఉన్నారు. వారిని మనం అప్సెట్ చేయటం అంటే మా మాటలతో వద్దు అని చెప్పటం కన్నా వాస్తవంగా బంగారం కొనటం కన్నా బంగారమైన పనులు కొన్ని ఉన్నాయమ్మా. అంటే దానికన్నా రెట్టింపు ఫలితాలు వచ్చాయి. బంగారం కొనటం వల్ల వీరి నమ్మకం. మనం ఏమంటున్నాం, ఏది భావిస్తే జరుగుతుంది అంటున్నాం. కాబట్టి కొనుక్కోవాలి, కొనుక్కుంటే పెరుగుతుంది అనేవారు ఓకే కొనుక్కోండి. కానీ వాస్తవంగా అదే అక్షయ తృతీయ రోజు ఇలాంటి పనులు చేసినందువల్ల కన్నా నేను చెప్పే చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయమ్మా. ఎందుకని? అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తది నాడు వస్తుందమ్మా. ఈ అక్షయ తృతీయ రోజు అసలు ఈ అక్షయ తృతీయ ఎలా ప్రారంభమైంది ముందు మనం అది తెలుసుకోవాలి. అంటే మనం తెలుసుకోవలసింది ముఖ్యంగా అక్షయ తృతీయ అంటే కృష్ణుడు కుచేలుణ్ణి కలిసిన రోజు అక్షయ తృతీయ అని చెప్పుకుంటుంటారమ్మా మన పురాణ ఇతిహాసాల్లో. ఇకపోతే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ప్రసాదించిన రోజు అని కూడా చెప్పుకుంటారు. అలాగే వ్యాస మహాముని వినాయకుడి సహాయంతో మహాభారతాన్ని లిఖించిన రోజు అని కూడా చెప్తుంటారు. చూడండమ్మా, ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైన పర్వదినం. ఆ రోజు అంటే కొన్న చరిత్రలు ఈ రోజున జరిగినాయి, అందువల్ల ఆ రోజుకి అంత ప్రత్యేకత ఉన్నది. ఇలా చేయటం వల్ల ఆ రోజుకు ఒక విశిష్టత ఉన్నది. అందువల్ల మనం ఏది చేస్తామో అది రెట్టింపై వస్తుంది. అక్షయ పాత్ర అంటే అసలు ముందుగా క్షయము కానిది వృద్ధి చెందేది అని అర్థం. దాన్నే అక్షయ తృతీయ అని అన్నాం. అక్షయ తృతీయ రోజు మీరు చేయవలసింది బంగారం కొనటం అనేది మీ ఇంట్రెస్ట్ను బట్టి కొనుక్కోండి. కానీ వాస్తవంగా ఈ విషయం చెప్తే అందరూ నిజమా అనుకుంటారేమో. బంగారం కొనటం కన్నా బంగారాన్ని ఓపిక కొలది ఇంచెత్తు బంగారమైన దానం చేస్తే రెట్టింపు వస్తుంది. అమ్మో, ఇది వాస్తవం. అంటే మీ నోటి నుంచి అమ్మో అనే ఒక మాట వినపడింది. ఎందుకని? వాళ్ళున్న రేటును బట్టి మనం అలాగే అనుకుంటాం. ఎందుకని? ఏది ఇస్తామో అది వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏది తెస్తామో అది వస్తుందనే ఫీల్తో మనం ఉన్నాం. వాస్తవంగా మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు, మరి గురువుగారు ఇంత రేటు ఉంది, దానం ఎలా చేయాలి? అది ఓపికను బట్టమ్మా. అయితే బంగారంతో సమానమైన బెల్లము కూడా దానం చేయవచ్చు, బంగారం దానం చేయని వాళ్ళు. దీంతో పాటుగా గొడుగులు దానం చేయాలమ్మా. వైశాఖ మాసము అనగానే ఎండల్లో లేని వాడికి గొడుగులు దానం చేయాలి. అలాగే చెప్పులు దానం చేయాలి. ఎన్నిటికి మించి మనం చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాటర్ని 10 మందికి వితరణ చేయాలి. ఇది అక్షయ తృతీయ రోజు గనక ప్రారంభించి మీరు చలివేంద్రాలు పెట్టి ఏర్పాటు చేసినా, లేదు ఆ రోజున లేని వారికి గొడుగులు దానం ఇచ్చినా, లేక చెప్పులు దానం ఇచ్చినా, వస్త్రాలు దానం చేసినా, అలాగే అన్నదానం చేసినా, మనం ఏది దానం చేస్తామో ఇది 7 జన్మల వరకు కూడా మనకు సరిపడా వచ్చేస్తుంది. ఆ రోజు చేసే దానం మనం మన పిల్లల తరాల వరకు తరగని సంపదలు రావాలంటే, ఒక మనిషి హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే మనకి తినటానికి తిండి, బట్ట, నీరు, ఉండటానికి ఇల్లు ఉంటే హ్యాపీగా ఉండగలం. అయితే మనం ఎప్పుడైతే లేని వారికి దానం చేస్తున్నామో దానికి రెట్టింపు మనకి తిరిగి వస్తుంది. మనం ఏం చేస్తాం, బంగారం కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటాం. సరే, తప్పు లేదు. బంగారంలో కలిపురుషుడు ఉన్నాడు అని చెప్తుంటాం అమ్మా. వాస్తవంగా మరి కలిపురుషుడు ఉన్నప్పుడు ఎలా ఉంటది? కలిపురుషుడు అంటేనే తెలిసింది అందరికీ. అలాంటి కలిపురుషుడు ఉన్న బంగారాన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని
దానివల్ల రెట్టింపు అవుతుంది అనే దానికన్నా అదే కలిపురుషుడు ఉన్న బంగారాన్ని ఇంచెత్తు అంటే ఓపిక కొలది అది చిన్నమో అరచిన్నమో ఓపికను బట్టి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా మీరు కొనుక్కున్నారు కదా, ఇప్పుడు దాకా కొనుక్కున్నాం, సరే కొనుక్కోండి, తప్పు లేదు. కొనుక్కున్న దాంట్లో ఇంచెత్తు దానం చేసే ప్రయత్నం చేయండి. అయితే గురువు గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి. అర్థం కాలేదు నాకు. అంటే జనాలకి తెలియకేనా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి, అది కొంచెం అయినా సరే, 1 గ్రామ్ అయినా సరే, 1/2 గ్రామ్ అయినా సరే కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ మీరు అన్నట్టుగా మరి గొడుగులు దానం చేయాలంటున్నారు, చెప్పులు దానాలు చేయాలంటున్నారు, బంగారం లాంటి పనులు కూడా చెయ్యాలి అంటున్నారు ఆ రోజు. అవునమ్మా. మరి ఇవి తెలియదు అంటారా? తెలియక, లేకపోతే బంగారం కొనుక్కొని పెట్టుకోవాలి మన ఇంట్లో, హస్బెండ్ తో గొడవ చేసుకొని నాకు ఖచ్చితంగా ఈరోజు గోల్డ్ కొని ఇవ్వాలి అని చెప్పేసి చేసే ఆడవాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నాం మనం. ఉన్నారు. వాస్తవం ఏంటంటే తల్లి, అంటే అక్షయ తృతీయ రోజు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఏదైతే మనం తెచ్చుకుంటున్నామో అది రెట్టింపు అవుతుంది అంటున్నాం. అక్షయ తృతీయ అంటే క్షయము కానిది తరగనిది అని చెప్పుకుంటున్నాం. అందుకని జనాల్లో ఏమి నానుడు వచ్చింది అని అంటే, బంగారం కొంటే ఇంకా రెట్టింపు బంగారం సంవత్సరానికి కొనుక్కుంటాము అని ఒక నానుడితో జనాలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా కొనుక్కోవడం తప్పు లేదు, కానీ ఆ కొనుక్కున్న దాంట్లో ఇంచెత్తు దానం చేస్తే రెట్టింపు వస్తుంది. ఈ సంవత్సరం ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నా మాటల మీద ఏమాత్రం మీకు విశ్వాసం ఉన్నా, ఇంచెత్తు బంగారం ఓపిక ఉన్నవారు, అందరూ కాదు ఓపిక ఉన్నవారు చేసి చూడండి. అది ఓపిక లేకపోతే బెల్లం దానంగా ఇవ్వండి, దేవాలయంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. లేదు అంటే నేను చెప్పిన చెప్పులు, గొడుగు, వస్త్రాలు, అన్నదానము చెయ్యండి. లేదంటే పేదవాడికి ఆర్థిక సహాయం చెయ్యండి. ఇలా గనక ఈ అక్షయ తృతీయ రోజు చేస్తే, అలాగే ఇందాక చెప్పుకుందామమ్మా, ఏమని చలివేంద్రాలు పెట్టండి. ఎవరైతే నీటిని దానంగా చేస్తారో ఆ రోజును ప్రారంభించి మీకు జీవితంలో సంవత్సరం తిరిగేటప్పటికి మీరు కోరుకున్నది ఎట్లయితే సిరి సంపదలు వస్తాయని బంగారం కొంటున్నారో దానికి 100 రెట్లు ఫలితం వస్తుంది. ఇప్పుడు దాకా మీరు బంగారం కొన్నారు, కానీ ఈ అక్షయ తృతీయ మాత్రం ఈ చిన్న క్రియ చేసి చూడండి. మీ సెంటిమెంట్ గనక ఉంటే బంగారం కొనుక్కోండి, దానితో పాటుగా ఇవి చేసి చూడండి. దాని ఫలితము ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకే అర్థమవుతుంది. అదీ కాక ఆ రోజు చేయవలసిన ఒక పూజ కూడా ఉందమ్మా. కుబేర లక్ష్మి పూజ చేయాలి. అంటే కుబేరుడి దగ్గర మీకున్న డబ్బులు, అంటే మీ స్తోమత తగ్గట్టుగా ఎంతైతే ఉంటున్నాయో డబ్బులు ఆయన దగ్గర పెట్టి డబ్బులకి పూజించాలమ్మా. కుబేరుడు ఫోటో పెట్టుకుని, కుబేర లక్ష్మి ఫోటో కానీ కుబేరుడి ఫోటో కానీ పెట్టుకుని మీరు కనకదార సూత్రాన్ని చదువుతూ ఆ రోజు కుబేరుడిని పూజించాలి. ఎవరైతే పూజించి మేనిఫెస్టేషన్, అఫర్మేషన్, విజువలైజేషన్ ఎవరైతే చేస్తారో, మరలా సంవత్సరం అక్షయ తృతీయ వచ్చేసరికి మా జీవితాలలో మీకు ఏమేమి కావాలనుకున్నారో, బంగారం రెట్టింపు కావాలంటున్నారు, అయినట్టుగా భావన చేయండి. అలాగే మీకు కారు కావాలి, ఇల్లు కావాలి, అలాగే వివాహాలు కాని వాళ్ళు వివాహాలు కావాలి అంటే అక్షయ తృతీయ రోజు ఏదైతే తలుస్తామో అది రెట్టింపై వస్తుందమ్మా. అంటే అనుకూలంగా వస్తుంది. రెట్టింపు అనే దానికన్నా అనుకూలంగా వస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే ఈ సంకల్పం చేస్తారో అక్షయ తృతీయ రోజు ఈ యొక్క కనకదార సూత్రం చదివి కుబేర లక్ష్మి పూజ చేసి మీకు విజయం తథ్యం, కోరుకున్న జీవితం వెంటనే పొందవచ్చు తల్లి. ఆ రోజుకి అంతటి ప్రత్యేకత ఉంది. ఒకసారి మన క్లాసెస్ గురించి తప్పకుండా అమ్మా. ఏప్రిల్ నెలలో జరిగే మన క్లాసులో ఎవరైతే పాల్గొంటారో వారి జీవితంలో 0 నుంచి హీరోలుగా ఎదగాలంటే ఏం చేయాలి, ప్రతినిత్యం మన జీవన విధానం ఎలా ఉండాలి, మనకి ఎలాంటి అఫర్మేషన్ చేయాలి, ఏ సమయంలో చేయాలి, షట్చక్రాలను ఎలా యాక్టివ్ చేసుకోవాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, ఇలా మరిన్ని వివరాలు తెలియచేసి ఇంట్రెస్ట్ గా ఈ క్లాసుని 7 days లో మీ జీవితాలలో అద్భుత ఫలితాలు వచ్చేట్టుగా చేయటమే మా మణి మంత్ర ఉద్దేశం. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరు ఈ క్లాస్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను. సో వ్యూవర్స్, మరి ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఏప్రిల్ లో జరగబోయే గురుగారి ఆన్లైన్ క్లాసెస్ కి, మనీ మంత్ర క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురుగారు. నమస్కారం.